భారతదేశ చలనచిత్ర సీమ రంగంలోనే గర్వించదగ్గ మహా గొప్ప నటుల్లో ఇతడు కూడా చేరిపోతాడు. అంతెందుకు కొన్ని దశాబ్దాల పాటు తనదైన నటనతో ముఖ్యంగా రొమాంటిక్ హీరోగా, మ్యాన్‌గా బాలీవుడ్ ఇండస్ట్రీ ప్రేక్షకుల్ని మాత్రమే కాదు యావత్ భారతదేశంలోని సినీ ప్రేక్షకులందరికీ బాగా గుర్తుండిపోయాడు. మరింతలా మాట్లాడుకుంటుంది ఎవరో కాదు ఒకప్పటి బాలీవుడ్ ఇండస్ట్రీ స్టార్ హీరోగా కొన్ని దశాబ్దాల పాటు మనలందరినీ అలరించిన ధర్మేంద్ర గారి గురించి. ధర్మేంద్ర గారు గత కొంతకాలమే అనారోగ్య సమస్యలతో బాధపడుతూ అకస్మాత్తుగా కన్నుమూసిన వైనం మనందరికీ తెలిసిందే. అయితే ఇలాంటి నేపథ్యంలోనే ధర్మేంద్ర గారు పోయిన తర్వాత ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఎన్నో రకరకాల విషయాల్లో ముఖ్యంగా ఆయన మొదటి భార్య గురించి, ఆయన కొడుకుల గురించి, ఇలా ఆయన కూతుళ్ళ గురించి, హేమమాలిని గురించి కూడా ఎన్నో విషయాలు మనం మాట్లాడుకుంటూ వచ్చాం. మరి ఆ ధర్మేంద్ర గారు పోయి దాదాపు 15 రోజులు దాటిన తర్వాత ఆయన కుటుంబానికి సంబంధించిన విషయాలు నేటికీ ఆసక్తికరంగా నెట్టింట్లో వైరల్ అవుతున్న నేపథ్యంలోనే ఈరోజు నేను మీ ముందుకు తీసుకొస్తుంది ధర్మేంద్ర గారి కొడుకుగా బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఒక దశలో స్టార్ హీరోగా వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంటూ అలరించిన ధర్మేంద్ర పెద్ద కొడుకు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సన్నీ డియోల్ భార్య. అంటే ధర్మేంద్ర గారి పెద్ద కోడలు ఎవరో, ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలిస్తే మనందరం నోరెళ్ళబెట్టవలసిందే. ఆ వివరాల్లోకి వెళ్ళినట్లయితే ధర్మేంద్ర సినిమా రంగంలోకి అడుగుపెట్టడం కంటే ముందే ఇతడికి పెళ్ళైంది. ఇతడి భార్య పేరు ప్రకాష్. మరి ఈమెకి ఇద్దరు కొడుకులు, ఇద్దరు కూతుర్లు ఉన్నారు. ఇద్దరు కొడుకుల విషయంలోకి వెళ్తే సన్నీ డియోల్ మరియు బాబీ డియోల్ ఇద్దరు సినిమా రంగంలో స్టార్ హీరోలుగా రాణిస్తున్న వాళ్ళే. మరి ఇదిలా ఉంటే సన్నీ డియోల్ వ్యక్తిగత జీవితాన్ని గమనించినట్లయితే బాలీవుడ్ ఇండస్ట్రీలోకి హీరోగా అడుగుపెట్టి 1970, 80లో స్టార్ హీరోగా, రొమాంటిక్ హీరోగా ఇండస్ట్రీని షేక్ చేశాడు వరుస బ్లాక్ బస్టర్ హిట్స్‌తో. అలాంటి సన్నీ డియోల్ తన వ్యక్తిగత జీవితం గురించి చాలా తక్కువ మనకు తెలుసని చెప్పాలి. సినీ సెలబ్రిటీస్ అయినప్పటికీ ఆయన పర్సనల్ లైఫ్‌కి సంబంధించిన విషయాన్ని ఎవరితో పెద్దగా పంచుకోడు అని చెప్పాలి. మరి అలాంటి సన్నీ డియోల్ వ్యక్తిగత జీవితాన్ని ముఖ్యంగా ఆయన భార్య ఎవరో, ఆవిడ బ్యాక్‌గ్రౌండ్ ఏంటో అన్న వివరాలకు గనక వెళ్ళినట్లయితే సన్నీ డియోల్ భార్య పేరు పూజా డియోల్. ఇక సన్నీ డియోల్ విషయాన్ని గనక గమనించినట్లయితే 1983లో బేతాబ్ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయితే మొదటి సినిమానే బ్లాక్ బస్టర్ హిట్. ఇక ఆ తర్వాత వరుస సినిమాలతో ఇండస్ట్రీని షేక్ చేశాడు. అలాంటి సన్నీ డియోల్ తన భార్య పూజా డియోల్ని ప్రేమ వివాహం చేసుకున్నాడు. నిజానికి ఇతడి పెళ్లి లండన్లో 1984లోనే జరిగింది. అప్పటికే బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా, రొమాంటిక్ హీరోగా రాణిస్తూ ఉండడంతో ఇతడికి పెళ్ళైందన్న విషయం గనక బయటకు వస్తే సినిమా అవకాశాలు తగ్గిపోతాయేమోనని, తనకున్న ఇమేజ్ పడిపోతుందన్న ఉద్దేశంతో డైరెక్టర్లు గానీ, ప్రొడ్యూసర్లు గానీ ఇంకెవరు సన్నీ డియోల్‌కి పెళ్ళైన విషయం బయటికి రానీయకుండా కాపాడుతూ వచ్చారట. మరి అలాంటి సన్నీ డియోల్ ప్రేమించి పెళ్లి చేసుకున్న అతడి భార్య పూజా డియోల్ గురించి గనక మాట్లాడుకున్నట్లయితే ఈమె లండన్‌లో పుట్టి పెరిగింది. నిజానికి ఈవిడ ఒక బ్రిటిష్ కుటుంబ నేపథ్యానికి చెందింది. పైగా రాజవంశీకుల కుటుంబం నుంచి వచ్చింది అంటే మీరు నమ్ముతారా? అవునండి, వినడానికి ఆశ్చర్యంగా ఉంది కానీ నేను చెప్పేది అక్షరాల నిజం. సన్నీ డియోల్ భార్య పూజా డియోల్ గురించి గనక మాట్లాడుకున్నట్లయితే ఈమె తండ్రి పేరు కృష్ణదేవ్ మహల్ మరియు తల్లి పేరు జూన్ సారా మహల్. నిజానికి ఆమె తండ్రి భారతీయుడు అయినప్పటికీ ఆమె తల్లి మాత్రం ఒక బ్రిటిష్ యువతి. పైగా బ్రిటిష్ రాజవంశీకుల కుటుంబం నుంచి వచ్చిన ఆవిడ. అలా సన్నీ డియోల్ భార్య అయిన పూజా డియోల్ తల్లి మొదటి నుంచి కూడా రాజవంశీకుల కుటుంబంలో పుట్టి పెరిగింది అవ్వడంతో ఇక సన్నీ డియోల్ భార్య పూజా డియోల్ కూడా రాజవంశీకురాలిగా లండన్లోనే పెరగడం జరిగింది. ఎప్పుడైతే సన్నీ డియోల్ని పెళ్లి చేసుకుందో ఆ తర్వాత ఆవిడ ఇండియాకి తిరిగి రావడం జరిగింది. ఇది ఇంకా ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏంటంటే రాజవంశీకుల కుటుంబానికి చెందింది అవ్వడంతో ఈవిడ కొన్ని వేల కోట్ల ఆస్తికి వారసురాలు అని చెప్పాలి. పైగా తన భర్త సన్నీ డియోల్ బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా రాణిస్తున్న నేపథ్యంలోనే ఈవిడ కూడా 'హిమ్మత్' అన్న సినిమాలో నటించడం జరిగింది. ఇక ఆ తర్వాత భర్త నటించిన ఎన్నో సినిమాలకి సపోర్ట్ చేస్తూ అంటే ఓ స్క్రిప్ట్ రైటర్‌గా కూడా పనిచేసిందనే చెప్పాలి. అంతెందుకు ఆమె కొడుకు సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నేపథ్యంలో కూడా కొడుకు నటించిన సినిమాలకు విషయంలో కూడా ఆవిడ ఎంతో సపోర్ట్ చేస్తూ వచ్చింది. ఇదిలా ఉంటే సన్నీ డియోల్ మరియు పూజా డియోల్‌లకి ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఒక కొడుకు పేరు రణ్వీర్ డియోల్, ఇంకొక కొడుకు పేరు కరణ్. అయితే సన్నీ డియోల్ కొడుకు కూడా బాలీవుడ్ ఇండస్ట్రీలోకి హీరోగా అడుగుపెట్టినవాడే. అదండి. మరి అలా మొత్తానికి బాలీవుడ్ ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేసి కొన్ని దశాబ్దాల పాటు తిరుగులేని నటుడిగా మనలందరినీ అలరించిన సన్నీ డియోల్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు ఎప్పుడైతే ఆయన తండ్రి సినిమా ఇండస్ట్రీకే గర్వకారణంగా నిలిచిన మహా గొప్ప నటుడు అయిన ధర్మేంద్ర గారు పోయిన తర్వాత ఎన్నో విషయాలు వెలుగులోకి వస్తున్న నేపథ్యంలోనే మరి సన్నీ డియోల్ ప్రేమించి పెళ్లి చేసుకున్న అతడి భార్య ఒక ప్రముఖ రాజవంశీకుల కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి అని, ఆవిడ గురించి ఎన్నో రకరకాల విషయాలు ఇప్పుడు నెట్టింట్లో ఇంకొకసారి వెలుగులోకి వచ్చి ఆశ్చర్యంగా మారాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.